రాయ్ ఫోన్ ఆవిడకి ఇవ్వు. ఎవరికి సార్? ఎస్ఐ గారికి పోయా. మేడం మీకే ఫోన్. ఎవరు? ఇన్స్పెక్టర్ సార్. ఓకే మేడం. సార్ ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంటే ఎలాగమ్మా? ఓ మిస్డ్ కాల్ ఉంది. సారీ సార్, సారీ. లో బ్యాటరీ, అందుకే సైలెంట్ మోడ్ లో పెట్టాను. సరే సరే వాళ్ళని వదిలే. మరి 5 లక్షలు? అవన్నీ మారన్ నోట్లని తెలిసిందే సార్. నేను వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఆ విషయాలన్నీ వదిలేసి వాళ్ళిద్దరిని అక్కడే ఉంచి నువ్వు స్టేషన్కి రామ్మా. సరే సార్. ఓకే చెప్పాను. ఒక్కసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పడం ఉండదు. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? కామ పిశాచి. 3వ రీల్లో ఓ బిట్ వస్తుంది, చూసాడతావా? మరి బయలుదేరు. ముందు ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోవాలన్నా. తన్నులు తింటాం నా వల్ల కాదు. అదిగో ఆటో వస్తుంది. బయలుదేరు. అమ్మా అన్నా, ఒళ్ళంతా ఒకటి నొప్పులు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఒక కటింగ్ వేస్తే నొప్పులు పోతాయి. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వాడి దగ్గర డబ్బులు ఉంటాయరా? దారిలో చూద్దాంలే. ఎవరైతే? హలో, ఎవరై నువ్వు? ఇది షేర్ ఆటో కాదు, పర్సనల్ ఆటో. చెప్తే మీకు అర్థం కావట్లేదా? మీకే చెప్పేది. అయ్యో, మనం ఏమైనా స్కూల్ కు వెళ్తున్నావా? ఇలా కూర్చున్నారు. ఏమిటిది? మీసాల కాంపిటీషన్ ఎక్కడైనా జరుగుతుందా? నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఆటో డ్రైవరు ఈ బండికి డ్యూ కట్టలేదు, అందుకే ఈ మీసాల వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ బండిని సీజ్ చేసి తీసుకెళ్తారు. మనకే సమస్య లేదు. హలో మీసాల లీడరు, వెళ్లేదారిలో మమ్మల్ని దింపేసేయాలండి. ఏమైంది సార్? అన్నగాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు. కాస్త వివరంగా చెప్పండి సార్. వాడు నన్ను అనవసరంగా ఎన్నో తిట్లు తిట్టాడు. మన డిపార్ట్మెంట్ ని అవమానించాడు. వాడికి పోలీస్ పవర్ ఏంటో మనం చూపించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఎన్కౌంటర్. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. ఇది ఎవ్వరికీ తెలియకుండా నువ్వే హ్యాండిల్ చేయి. ఎస్ సార్. ఎందుకు కొడుతున్నారు? మేమేం పని చేస్తే ఇద్దరు కలిసి చేస్తామయ్యా. ఏంటది? ఇద్దరు కలిసి చేస్తారా? మొహం చూస్తే అలా కనపడడం లేదే. చేసేదంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? చెప్పన్నా, గుండ్రాలో ఉన్నావేంటి? మనం ఏం చేస్తే ఇద్దరు కలిసి చేస్తాం చెప్పు. అంతా నువ్వే చేసావు. వాడిని వేసేయండి, వాడిని వేసేయండి. నాకు కాసేపు రెస్ట్ ఇవ్వండి బాబు. కావాలంటే ఆయన కొట్టంటారా? ఖాళీగా ఉన్నాడు. అన్నా నువ్వు రానా, కాసేపు నువ్వు కూడా కొట్టించుకో. పెద్ద భాగస్వామి మా అన్నయ్య. మీసాలైనా మేమిద్దరం కలిసే చేసాం. వినండి అయ్యా, ఎఫ్ఐ వినండి వినండి. ఏంది బావా, వీళ్ళిద్దరు కలిసి చేసామంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలి మనం? లోపలికి రా. మేడ మీద ఒడియాలు. ఈ ఇద్దర్లో ఎవరో చెప్పు. మీ నాన్న? అన్నా, ఇది మన మ్యాటర్ కాదు, నా మ్యాటర్, పర్సనల్. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడు మనం మ్యాటర్కి వచ్చేద్దాం. ఈ మ్యాటర్ ని నేనే మీకు చెప్పుండాల్సింది, బట్ 2-3 రోజులు నేను బిజీగా ఉన్నాను, అందుకే చెప్పలేకపోయాను. మీ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటాను. ఓ మంచి ఏసీ కళ్యాణ మండపం బుక్ చేయండి. మంచి ముహూర్తంలో మీ అమ్మాయి మీద తాళి కట్టేస్తాను. ఏమంటారు పెద్దలో? మళ్ళీ ఎందుకు కుడుతున్నారు రా? ఆపండి రేయ్. ఎందుకు కుడుతున్నారు? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చెప్పాను కదరా. హోల్డర్ ఓరని మీసాలోడా, నేనెవరో తెలుసుకోకుండా నా మీద చేస్తున్నావు. మా వెనకాల పెద్ద పోలీస్ పటాలం, మాఫియా గ్యాంగ్ లాంటి గ్యాంగులు పెద్ద ఉన్నాయి. మా ఇద్దరికి ఏమన్నా అయిందంటే మీలో ఏ ఒక్కరు కూడా ఊరికి ప్రాణాలతో పారు. జాగ్రత్త. ఏంటో చూస్తా ఉంటావు? మా వీరారెడ్డిని చేసి చూపించి మాట్లాడతావా? అయిపోయావా?
చూసారా మాకు సపోర్ట్ చేయడానికి ఎంతమంది వచ్చారో. రేయ్ ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? లోనికి పో. ఎక్కడి నుంచి వెళ్ళు? ఏం కావాలి? అన్నా ఆట డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానుగా.